కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యమైన హామీలను ఇస్తుంది అనడానికి 6 సంక్షేమ పథకాలే ఉదాహరణ అని తెలిపారు విహెచ్. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు ఏకమై 17 పార్లమెంటు స్థానాలకు 15 స్థానాల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గ్యారంటీ స్కీమ్లతో మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఓటు వేస్తారు అంటున్న విహెచ్తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లపైన హామీ ఇచ్చిందో హామీలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 హామీలు నెరవేర్చడంతో పాటు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయంలో మరొక 2 హామీలు 500కు సిలిండర్తో పాటు అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను కూడా ఈరోజు విడుదల చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ టీపీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మరొక 2 స్కీమ్లను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా భావించవచ్చు? మా కాంగ్రెస్ కల్చర్ ఏంటంటే ఏదైతే వాగ్దానాలు చేస్తామో ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసే కల్చర్ మాది. ఇవాళ అందుకుంటే ముఖ్యమంత్రి గారు ఏది 200 ఎవరైతే మీటర్ కారుస్తారో వారికి ఉచితం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ నరేంద్ర మోడీ 1000 రూపాయల పైన చేస్తే దాన్ని 500కే ఇస్తాను, అది కూడా ఇవాళ శ్రీకారం చుట్టారు. అంటే ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఏదైతే అపోజిషన్ మాటికి డిక్లరేషన్ చేయలేరు అని ఒక నెలగాక ముందటి నుంచే మొదలుపెట్టారు. కానీ మేము ఆ పని పూర్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎన్ని చెప్పినా డిక్లరేషన్ చేసి తీరుతాం, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చి తీరింది. 1200 మంది వచ్చిండ్రు. ఇంకా ముగ్గురు సావద్దన్న ఉద్దేశంతో మేము పవర్లు వస్తే ఇస్తామన్నది ఇచ్చి తీరింది. అది మా కల్చర్. వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం. అదేవిధంగా ధరణి కూడా ఇవాళ బడుగు బలైన వర్గాల భూములు ఇందిరాగాంధీ ఇస్తే అవి కూడా మళ్ళీ దొరల చేతికే పోతున్నది. ఈనాడు HMDAలో ఎంత అన్యాయం జరిగిందో, ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారో, కోట్ల కేసు ఉన్నప్పుడు కీసర దాయరులో HMDA లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది, దాన్ని కూడా ఆపాలి. లేకుంటే ఇందిరాగాంధీ ఇచ్చిన 94 ఎకరాలు హరిజనులకు ఇచ్చింది, అది కూడా మళ్ళా దొరల చేతులకే పోతున్నది. అందుగురించే రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో అన్నారు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయాలి అనేదే నా ఉద్దేశం. ఎప్పటి వరకే పేదవానికి ఇచ్చిన భూములు పేదవానికి దక్కిన రోజే నిజమైన న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. రైట్. అదేవిధంగా మహిళలకు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి గ్యారంటీ స్కీముల్లో లబ్ధి జరిగింది, చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు ఏ విధంగా సహకరించే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి? తప్పనిసరిగానండి, ప్రజలకు గమనిస్తున్నారు. ఇవాళ ఉచిత బస్సు పెట్టినాం, చేస్తున్నామా లేదా? ప్రతి మహిళ సంతోషంగా ఉన్నది. కనుక నా ఉద్దేశంలో వచ్చే ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా మెజార్టీ ఓట్లు తప్పనిసరిగా కాంగ్రెస్ కేసి గెలిపిస్తారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ జరిగిన వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు. అది ఆల్రెడీ తెలంగాణలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము, అసెంబ్లీ కూడా బిల్లు పెట్టినాం. అదే మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, కానీ ఇంతవరకు అది పూర్తి చేస్తలేరు, ఇంతవరకు ఊసే ఎత్తుతలేరు. కనుక మేము తప్పనిసరిగా ఇచ్చినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నారు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తాం. మాకు ప్రమోషన్స్ వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. గతంలో కూడా IIMలో సోనియా గాంధీ దయ వల్లనే ఇవాళ IIMలో సుప్రీంకోర్టు కొట్టినా పార్లమెంట్లో బిల్లు పెట్టించింది, బిల్ పాస్ చేసింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోషల్ జస్టిస్లో ఉండే SC ST దాన్ని సెపరేట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తుంది. ఈ 6 డిక్లరేషన్ కూడా పూర్తి అవుతాయి అనేది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు బీసీలకైతే అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టుల హామీని భర్తీ చేస్తూ వస్తున్నారు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఏ విధంగా అవకాశాలు ఉండబోతుంది? 17 సీట్లు ఉన్నాయండి. కమస్గా మాకు 5 సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే బీసీలు మెజార్టీ ఉన్నారు. 54% ఎవడు గెలిచినా మా బీసీల ఓట్లతోనే గెలుస్తాడు. కాబట్టి బీసీలకు న్యాయం చేయాలి అనేదే నా ఉద్దేశం. రాష్ట్రంలో బీసీ గణన కోసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పార్లమెంటులో బీసీ ఓటర్ల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? తప్పనిసరిగా ఏదైతే ఆయన
అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత ఒక విధమైన ఊపు వచ్చింది. అదేవిధంగా పార్లమెంట్ సీట్లు కూడా ఇస్తే ఆయన అనుకున్న ప్రకారంగా 15 సీట్లు గెలవడానికి అవకాశాలు ఉంటాయనేది నా ఉద్దేశం. రైట్, తెలంగాణలో 17 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నారు? చూడండి, మేము 15 గెలుస్తామనేది నమ్మిక నాకుంది. ఎందుకంటే బీసీలు మూకొమ్మడుగా రేపు ఇచ్చే పార్లమెంట్లో కూడా 5 సీట్లు ఇస్తే తప్పనిసరిగా మెజార్టీ సీట్లు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు పోతాయి, ట్రైబల్కి పోతుంది కనుక 5 మాకు ఇస్తే తప్పనిసరిగా బీసీలంతా దాని గురించి కూడా నేను ఫైట్ చేస్తాను. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 11 ఏళ్ళు కొట్లాడిన, 2 సాధించిన ఏటీఐఏఎం ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్. దానికి కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నాకు గట్టి నమ్మిక ఉన్నదనేది నా ఉద్దేశం. రైట్, మనం చూసినట్లయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పటికే రాష్ట్రంలో మనం చూడవచ్చు బీసీలకు సంబంధించి బీసీ గణన కూడా ఇప్పటికే ప్రకటించాలని బిల్లు ఆమోదింపజేసే విధంగా కొంత కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 15 స్థానాలు గెలుపొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినటువంటి గ్యారంటీ స్కీమ్ల ద్వారా మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశంలో కూడా వస్తే ఖచ్చితంగా మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని 15 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటు దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనతో విహెచ్ అంటున్నారు. కెమెరామెన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, చేవెళ్ళ.